బ్యాక్ టు న్యూస్. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కీలక భేటీ జరుగుతోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్ తో పాటు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్లు సమావేశమయ్యారు. పాక్ పై ఆంక్షల తర్వాత జరుగుతున్న అత్యంత కీలక భేటీ ఇదే కావడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. రైట్, ఈ కీలక భేటీకి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో అత్యంత కీలక సమావేశం జరుగుతోంది. పెహల్గాం దాడి ఘటన తర్వాత ఈ రోజు మోడీ నివాసంలో జరుగుతున్న ఈ యొక్క భేటీని మాత్రం చాలా కీలకంగా మనం పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు త్రివిధ దళాల అధిపతి అనిల్ చౌహాన్ తో పాటు రక్షణకు సంబంధించిన పూర్తి స్థాయిలో భద్రతా వ్యవహారాలు చూసుకున్నటువంటి అజిత్ దోవల్ భేటీ అయ్యారు. దాదాపు గంట సేపు పాటు జరిగిన ఈ సమావేశంలో చాలా కీలక విషయాలు చర్చించినట్టుగా సమాచారం అందుతా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే పెహల్గాం దాడి జరిగిన తర్వాత ఆ రోజు నుంచి కూడా ప్రతిరోజు ఢిల్లీలో చాలా కీలక సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆ జమ్మూ కాశ్మీర్లకు సంబంధించినటువంటి వ్యవహారాలు చూస్తున్నటువంటి అక్కడ ఉపేంద్ర ద్వివేది, ఆర్మీ మేజర్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇప్పటికే జమ్మూ కాశ్మీర్కి వెళ్లి వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వివరించారు. అదే సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీతో కూడా భేటీ అయి అన్ని వివరాలు పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు భేటీ మాత్రం చాలా కీలకంగా మనం చూడాల్సి వస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ పాకిస్తాన్ టార్గెట్ గా ఏం చేయబోతుంది అనే దానిపైన అందరికీ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే తీవ్రవాదులను ఏరివేయాలనే లక్ష్యంతో భారత బలగాలు జమ్మూ కాశ్మీర్లో ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. ఒకవైపు స్థానికంగా ఉన్నటువంటి తీవ్రవాద నివాసాలను కూల్చివేస్తూ వస్తుంది. గత 3-4 రోజులుగా జమ్మూ కాశ్మీర్లో పూర్తి స్థాయిలో భారత్ బలగాలకు సంబంధించి కంట్రోల్లోకి వచ్చేసాయి. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే జమ్మూ కాశ్మీర్ పోలీసులకు సంబంధించినటువంటి లిస్టులో ఉన్నటువంటి తీవ్రవాద ఇంటికి సంబంధించిన నివాసాలను కూల్చివేస్తూ వస్తున్నారు. అదే సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్నారు. తీవ్రవాదాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎవరైతే అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తులను కావచ్చు, అదేవిధంగా పెహల్గాం దాడి ఘటన తర్వాత ఆ దాడికి సంబంధించినటువంటి అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులందరినీ కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. అత్యంత కీలకమైన సమాచారం ఏంటంటే ఎన్ఐఏ ఇప్పటికే ఈ యొక్క దాడికి ఘటనకు సంబంధించినటువంటి దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఈ సందర్భంలో కొన్ని కీలక ఆధారాలు లభించాయి. ఎప్పుడైతే దాడి జరిగిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కొన్ని వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఆ వైరల్ సంబంధించినటువంటి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి బైరసన్ లోయలో ఆ రోజు జరిగినటువంటి దాడులకు సంబంధించి ఘటనకు సంబంధించి కాల్పుల విషయం అన్నిటి కూడా ఒక వీడియోగ్రాఫర్ చిత్రీకరించారు. ఆ స్థానికంగా ఉన్నటువంటి వీడియోగ్రాఫర్ను ఇప్పటికే ఎన్ఐఏ ఒకసారి విచారించింది. ఆయనకు సంబంధించిన చాలా కీలకమైన సమాచారాన్ని ఆ వీడియో టేప్ను స్వీకరించింది. దాంట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఇది ఇలా ఉండగానే మరొక ఆధారం, అత్యంత కీలకమైన మరొక ఆధారం ఏంటంటే జిప్ రైడర్. ఏదైతే జిప్ రైడర్ ఈ రోజు ఒక వీడియో రిలీజ్ అయింది. ఆ జిప్ రైడర్ సంబంధించి అతను ఒక మతానికి సంబంధించినటువంటి కొన్ని పదాలు వాడడము, అతను మతాన్ని ఆ యొక్క దేవుడికి సంబంధించి ప్రార్థనకు సంబంధించి చేయగానే వెంటనే ఆ పదం వాడగానే నెక్స్ట్ టైంలోనే దాడి జరగడము, కాల్పులు జరగడం మాత్రం కొంత అనుమానాస్పదంగా కనిపిస్తూ ఉంది. అతను ఎవరైతే ఆ జిప్ రైడర్ ఉన్నాడో ముజామిల్, అతన్ని ఇప్పటికే ఎన్ఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. దాడి జరిగిన తర్వాత జమ్మూ కాశ్మీర్ సంబంధించిన పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించి వదిలేశారు. కానీ ఈ రోజు ఎన్ఐఏ మాత్రం ప్రత్యేకంగా అతనిపై నిఘా పెట్టింది, అతని దర్యాప్తును ప్రారంభించింది, అతన్ని విచారిస్తోంది. సో మొత్తంగా ఎన్ఐఏ దర్యాప్తు ఒకవైపు కొనసాగుతుండగానే మరోవైపు భద్రతా బలగాలు, ఆర్మీ బలగాలు తీవ్రవాదులను ఏరివేసేందుకు చర్యలు చేపడుతున్నాయి. ఈ రెండింటికి భిన్నంగా మరోవైపు ఢిల్లీ వేదికగా అనేక కీలక పరిణామాలు సంభవిస్తున్నాయి. ఎప్పటికప్పుడు గంటలలో అనేక డెవలప్మెంట్ జరుగుతున్నాయి. ఇప్పటికే నిన్నటి నుంచి కూడా సమావేశాలు కొనసాగుతున్నాయి. నిన్నటికి నిన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అజిత్ దోవల్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. అత్యంత కీలకంగా సమావేశంగా మనం భావించాల్సి వస్తుంది. అది అయిన తర్వాత నెక్స్ట్ ఈ రోజు త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతి అయినటువంటి అనిల్ చౌహాన్, అదేవిధంగా మేజర్ జనరల్ ఆర్మీ సంబంధించి ఉపేంద్ర ద్వివేది, అదేవిధంగా అజిత్ దోవల్ రక్షణ శాఖ మంత్రి, ఈ అందరూ కలిసి దేశ భద్రతకు సంబంధించినటువంటి కీలకమైన అధికారులు, అదేవిధంగా నేతలు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవడం దేనికి సంకేతం అని చెప్పేసి ఒక చర్చ జరుగుతోంది. అంటే ఈ రోజు కానీ రేపు కానీ పాకిస్తాన్ పై యుద్ధం అనే మాట వినిపిస్తున్న నేపథ్యంలో ఏదైనా దాడికి దిగబోతుందా? ఎందుకంటే గతంలో పుల్వామా దాడి ఘటన తర్వాత చూసాము, సర్జికల్ స్ట్రైక్ తెగబడింది. భారత్ సర్జికల్ స్ట్రైక్ ఉన్నటువంటి ఉగ్రవాద మూకలన్నీ కూడా చెల్లాచెదరు అయిపోయాయి. ఆ తర్వాత కొద్ది రోజులు భయంతో ఉన్నటువంటి తీవ్రవాదులు మరోసారి తమ యొక్క బుద్ధిని
చాటుకున్నారు. మరో పెహల్గాం దాడి ఘటనకు పాల్పడి ఎప్పుడైతే ఒక హిందుత్వ అంటే హిందూ మతాన్ని టార్గెట్ చేస్తూ హిందువులను టార్గెట్ చేస్తూ పెహల్గాం దాడిలో అత్యంత క్రూరంగా అమానవీయంగా ఆ యొక్క ముష్కర్లు అమాయకులను బలి చేసుకున్నారు. 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. సో ఇదంతా నేపథ్యంలో అప్పటి నుంచి కూడా భారత్ చాలా సీరియస్ గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ తీవ్రవాదులను కావచ్చు, దీనికి కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి దీని తెర వెనుక నడిపిస్తున్నటువంటి పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదని చెప్పేసి ఇప్పటికే భారత్ భావిస్తోంది. దాంట్లో భాగంగానే ఆ భారత్ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఆ భారత్ తీసుకున్న నిర్ణయాలతో పాకిస్తాన్ ఇప్పటికే ఒక రకంగా చచ్చినట్టు గిలగిల కొట్టుకుంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే సింధు జలాల విషయంలో భారత్ నిర్ణయం తీసుకుందో అప్పటికే పాకిస్తాన్ సగం దాదాపుగా హ్యాండ్స్ అప్ అన్నది యుద్ధం చేయకముందే పాకిస్తాన్ సగంగా సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్పటికే పాకిస్తాన్ లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఒకవైపు యుద్ధం చేసే పరిస్థితి కూడా లేదని మనకు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొన్ని ఆ సోషల్ మీడియాలో కావచ్చు, ఇతరత్వ ట్వీట్లు కావచ్చు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే తీవ్రమైన ఒకవైపు ఆహార పదార్థాల కొరత కావచ్చు, నీటి కొరత కావచ్చు, తీవ్ర సంక్షోభంలో ఉంది. అక్కడ ద్రవ్యోబలం కూడా ఉన్నట్టుండి పెరిగిపోవడంతో ఏది కొనాలన్నా దాదాపు 1000 రేట్లు 100 రేట్లలో రూపాయల్లో ఉన్నట్టుంది. కేజీ టమాటాలు కొనాలన్నా లేకుంటే ఎగ్స్ కొనాలన్నా ఏది కొనాలన్నా కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటాయి. ఆ కొనలేని పరిస్థితిలో ఉన్నారు. నీటి కొరత, అదేవిధంగా ఆహార ధాన్య కొరత, ఇలా మొత్తంగా ఒకవైపు భారత్ యుద్ధం చేయకముందే పాకిస్తాన్ సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్పటికే భారత్ తో యుద్ధం చేసే పరిస్థితిలో కూడా లేనట్టు తెలుస్తుంది. అయితే ఇదే సందర్భంలో మాత్రం పాకిస్తాన్ మాత్రం ఇప్పుడు ఉన్న ఏకైక అవకాశం ఏంటంటే ఆ పక్కన ఉన్నటువంటి చైనాతో కొంత రాయబారి నడుతూ చైనా సహకారం తీసుకునే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు ఇటు టర్కీతో కూడా సత్సంబంధం కొనసాగుతూ టర్కీ నుంచి కొన్ని ఆయుధ సంపత్తిని కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. సో ఈ ఏ మేరకు పనిచేస్తాయి అనేది మాత్రం ఏ మేరకు చైనా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే ఈ ట్రేడ్ వార్ నేపథ్యంలో భారత్ తో స్నేహస్తాన్ని చాటుతుంది కదా అటు చైనా కూడా. ఒకటే ఆసియా అంటూ కూడా నినాదం ఇస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎంతవరకు చైనా ఈ మొత్తం వార్లో వేలు పెట్టే అవకాశం ఉంది? శివ, ఖచ్చితంగా పాకిస్తాన్ కి సంబంధించి మొదటి నుంచి కూడా ఇప్పటి కాదు ఎప్పటి నుంచో కూడా తెర వెనుక. ఎందుకంటే పాకిస్తాన్ మీద ప్రేమ కన్నా ఎక్కువ చైనాకు భారతదేశం మీద ఉన్న కోపము కసి లాంటిది. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆర్థిక దేశంగా భారత్ ముందడుగు వేస్తూ ఉంది. సో ఇది జీర్ణించలేకపోతుంది. ఎప్పటికైనా భారత్ తో చైనాకు ముప్పే. ఎందుకంటే అనేకమైన మానవ వనరులు ఉండగలిగిన దేశం భారత్, సత్తా కలిగిన దేశంగా ఉంది. సో వరల్డ్ వైడ్ గా భారత్ కు గుర్తింపు ఉంది. సో దీంతో చైనాకు ఉన్నటువంటి ప్రాబల్యం తగ్గుతూ వస్తుంది. గత దశాబ్ద కాలంగా చూసుకుంటే భారత్ అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉంటుంది. సో బలమైన ఆర్థిక శక్తిగా మారుతుంది. సో దీనివల్ల ఆటోమేటిక్ గా చైనాకు కొద్ది నష్టం జరుగుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశ పెట్టుబడులన్నీ కూడా భారత్ వైపు ఆకర్షిస్తుంది. భారత్ లో పెట్టుబడడానికి వస్తున్నాయి. సో ఇది చైనాకు ఒక రకంగా దెబ్బ పడుతుంది. సో ఈ నేపథ్యంలో భారత్ ను ముందడుగు వేయకుండా అంటే భారత్ ను దెబ్బ కొట్టాలంటే పాకిస్తాన్ ను ఒక ఆయుధంగా మలుచుకొని తెర వెనుక పాకిస్తాన్ నుండి వెనుక ఉంటూ పాకిస్తాన్ తో దెబ్బతీసే కుట్రలు గతంలో జరిగాయి. ఇప్పుడు కూడా అలాంటి అవకాశాలకు ఛాన్స్ ఉందని కొద్దిగా విశ్లేషకులు కానీ ఇతర వాళ్ళు అందరూ భావిస్తున్నారు. భారతదేశం కూడా నరేంద్ర మోడీతో సహా ఇతర వాళ్ళంతా కూడా కొంత భావిస్తున్నారు. సో చైనా సహకారం తీసుకునే అవకాశం లేకపోలేదు అంటున్నారు. అయితే మనకు ఇటీవల కొన్ని ఈ పెహల్గాం దాడి ఘటన తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో కూడా చైనా నుంచి పాక్ కొంత యాప్స్ అంటే ఏవైతే లొకేషన్ యాప్స్ కావచ్చు, పెహల్గాం దాడి ఘటనకు సంబంధించినటువంటి మొబైల్ యాప్స్ కావచ్చు, ఇతరత్ర సాంకేతిక పరిజ్ఞానం కూడా పాకిస్తాన్ ముష్కర్లకు అందించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే చైనా సహకారంతో చైనాలో ఉన్నటువంటి ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానంతో పాకిస్తాన్ ఆర్మీ ఈ యొక్క పెహల్గాం దాడికి పాల్పడినట్టుగా సమాచారం కొద్ది ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ఎవరైతే పెహల్గాం దాడి ఘటనలో ఎవరైతే కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరుతున్నారో అతను మాజీ ఆర్మీ అధికారిగా అని కూడా పోలీసులు ఇటు భద్రతా బలగాలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం పెహల్గాం దాడికి సంబంధించినటువంటి కర్మ క్రియ అంతా పాకిస్తానే అనేది ఇప్పటికే తేటతెల్లమైంది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ తీవ్రవాదుల ఏరువేత ఒక ప్రక్రియ అయితే పాకిస్తాన్ ను ఎట్లా నిర్వహించాలి, పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఆసన్నమైంది. రాధాకృష్ణ, ఈ మొత్తం వ్యవహారం నడుస్తున్నప్పుడే కొంత మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు కదా అక్కడ పాకిస్తాన్ మంత్రులు. తాము ఒకవేళ ఇండియా కనుక తమ మీద అటాక్ చేస్తే అణుయుద్ధం తప్పదు, తాము అణుబాంబులు వేస్తామనేటటువంటి హెచ్చరికలు చేస్తున్నారు. ఏంటి అంత సాహసం చేస్తుందా? ఇటు భారత్ దగ్గర కూడా అణుబాంబులు ఉన్నటువంటి సిచ్యువేషన్ కదా, ఆ సాహసం చేయగలదా పాకిస్తాన్? శివ, పాకిస్తాన్ తీరు మొదటి నుంచి కూడా యుద్ధం అదేవిధంగా తీవ్రవాదుల విషయంలో ద్వంద్వ వైఖరి. ఒకవైపు తాము తీవ్రవాదులను ఎట్టి పరిస్థితులు ఉపేక్షించము, తీవ్రవాదులను అంచివేస్తామని చెప్తూనే అదే తీవ్రవాదులతో భారత్ పై దాడి చేస్తా ఉంది. ఇప్పుడు యుద్ధం విషయంలో కూడా ఒకవైపు యుద్ధం భారతే మమ్మల్ని రెచ్చగొడుతుందని చెప్పేసి ఒక ప్రచారం చేస్తున్నప్పటికీ కానీ దీనికి భిన్నంగా బార్డర్ లో భారత్ సరిహద్దులో మాత్రం
అంటే ఎర్లీ మార్నింగ్ ఎర్లీ అవర్స్ లో మాత్రం ఉదయం పూట ఆ భారత భూభాగంపై అక్కడ ఉన్నటువంటి పాక్ బలగాలు దాడులకు పాల్పడుతున్నాయి. అదే సందర్భంలో పాకిస్తాన్ లో ఉన్నటువంటి సెలబ్రిటీలు కావచ్చు, ఇతరత్ర అంటే రాజకీయ నాయకులు కావచ్చు, ఆర్మీ అధికారులు కావచ్చు, పాకిస్తాన్ సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి విదేశాంగ మంత్రి కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు, మేము న్యూక్లియర్ దాడిలో దిగుతాం, పాకిస్తాన్ సంబంధించి మేము ఎలాంటి దాడులకైనా సిద్ధమే, భారత్ యుద్ధం కనుక అవసరమైతే యుద్ధం చేస్తే దానికి సిద్ధమే అంటున్నట్టు పాకిస్తాన్ కొన్ని ప్రగల్భాలు పలుకుతుంది. కానీ విషయం మాత్రం అక్కడ స్థానికంగా అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ పరిస్థితి మాత్రం వేరే రకంగా ఉంటుంది. అక్కడ ఉన్న జనాలు కూడా అదే విధంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది మాత్రం పాకిస్తాన్ మాత్రం ఇప్పుడు ఉన్నట్టు పరిస్థితుల్లో యుద్ధం చేసే పరిస్థితి లేదు. చాలా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. యుద్ధం చేస్తే మాత్రం పాకిస్తాన్ కు భవిష్యత్తు ఉండదు. అది మరొక దశాబ్దం 2 దశాబ్దాల కాలం పాటు యుద్ధానికి వస్తే మాత్రం దాని ఇంపాక్ట్ ఉంటుంది, ప్రభావం ఉంటుంది. కోలుకోలేదు. ఇప్పటికే ఆర్థికంగా సతమతమవుతున్న పాకిస్తాన్ కు ఇప్పుడు యుద్ధం జరిగితే మాత్రం ఇక భవిష్యత్తు అంధకారం అనే ఒక భయం అక్కడ ఉన్నటువంటి కొందరిలో నెలకొంది. దీనికి భిన్నంగా మాత్రం ఒకవైపు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ మేము భారత్ పై యుద్ధానికి సిద్ధమే అంటూ పగర్బలు పలుకుతుంది. సో భారత్ మాత్రం చాలా క్లియర్ కట్ గా ఉంది, అవకాశం కోసం చూస్తా ఉంది. ఇప్పటికే ప్రపంచ దేశాల దృష్టిలో పాకిస్తాన్ ఒక దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. అందులో ఆ మాత్రం విజయవంతమైంది. ఎందుకంటే ఎప్పుడైతే పెహల్గాం దాడి ఘటన తర్వాత అక్కడ ఉన్నటువంటి వీడియోలు కావచ్చు, ఇతరత్ర అన్ని అంశాలను ప్రపంచ దేశాల ముందు ఉంచింది. ఆ దాడిని అన్ని దేశాలు కూడా ఖండించాయి, తీవ్రంగా ఖండించాయి. సో భారత్ కు అండగా నిలిచాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఒంటరి అయిపోయింది. ఈ పాకిస్తాన్ ఒంటరి అయిపోయి లేనిపోని తద్వారా దాని నుంచి తప్పించుకోవడానికి ఇతరత్ర ప్రయోగాలు చేస్తోంది. భారత్ మాపై యుద్ధానికి దిగుతోంది, లేనిపోయిన ఆరోపణలు చేస్తుందని చెప్పేసి నమ్మబలికే ప్రయత్నం చేస్తుంది. కానీ భారత్ మాత్రం వీటికి అన్నిటికీ నిలువరిస్తూ పాకిస్తాన్ చేస్తున్నటువంటి వాటికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఈ దాంట్లో భాగంగానే ఈ రోజు మోడీ నివాసంలో జరుగుతున్న భేటీ అత్యంత కీలకమైనది. ఈ రోజు రాత్రి గాని రేపు గాని చాలా కీలక పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే బార్డర్ లో భద్రతా బలగాలు ఫోర్స్ పెద్ద ఎత్తున భారీ బలగాలను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదే సందర్భంలో వాయుసేన కావచ్చు, అదేవిధంగా ఆర్మీ, నౌకాదళ, నేవీ కూడా ఇప్పటికే సిద్ధమైందని చెప్పేసి మేము అన్ని రకాలుగా సిద్ధం. ఒకవేళ యుద్ధం వస్తే మాత్రం మేము పాకిస్తాన్ ప్రత్యర్థికి తగిన బుద్ధి చెప్పి తీరుతామని చెప్పేసి కూడా ప్రకటనతో చెప్పాయి శివ. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్ యూ.